హే గాయ్స్, ఇవాళ పొద్దున్న నేను నెక్సెస్ మాల్కి వెళ్ళిపోయాను షాపింగ్ అని. అటు ఇటు తిరిగి ఫైనల్లీ నాకు కావాల్సినవన్నీ పర్చేస్ చేశా. ఆ తర్వాత నెక్సెస్ మాల్ నుంచి స్ట్రైట్‌గా నడుచుకుంటూ వస్తే రత్నదీప్ పైనే 90స్ అథెంటిక్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని చెప్పి ఒక ప్లేస్ అయితే ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తే 90స్‌లో ఉన్న అన్ని థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ కాలంలో యూజ్ చేసిన టెలిఫోన్లు, స్కూటర్లు, దాంతో పాటు కాయిన్ బాక్స్‌లు, కెమెరాలు, ఇంకా హైలైట్ ఏంటంటే వీడియో గేమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. మనం చూసే కార్టూన్స్ అన్ని పెయింటింగ్ చేశారు. ఫస్ట్ ఏంటంటే వెల్కమ్ డ్రింక్ కింద ఒక పానకం అయితే ఇస్తాం. ఆ తర్వాత స్టార్టర్ కింద ఫస్ట్ ఒక చికెన్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇది అయిపోగానే మా ఫ్రెండ్ గాడు ఏంటంటే ఒక గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ అని చెప్పి ఒక ఐటమ్ అయితే ఆర్డర్ ఇచ్చాడు. ఇది మాత్రం చాలా హైలైట్‌గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే నేను ఒక నేతి మాంసం వేపుడు అని చెప్పి ఇంకో ఐటమ్ ఆర్డర్ ఇచ్చాను. ఇది పర్ఫెక్ట్‌గానే ఉంది. కాకపోతే ఇక్కడ తమలపాకు పన్నీర్ అని చెప్పేసి ఇంకో ఐటమ్ అయితే ఆర్డర్ ఇచ్చాను నెక్స్ట్. ఈ తమలపాకు పన్నీర్ మాత్రం వేరే లెవెల్ ఉందని చెప్పొచ్చు. పులావ్స్‌లో ఏంటంటే ఫస్ట్ ఒక పచ్చిమిర్చి కోడి పులావ్ ఆర్డర్ చేసుకున్నాం. ఈ పచ్చిమిర్చి కోడి పులావ్ తింటూ ఉన్నామా, కాకపోతే మనకి ఇది ఎలాగో సరిపోదు కదా. అందుకని చెప్పేసి నేను మా ఫ్రెండ్ గాడు ఒక మటన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం. మేము తిన్న మటన్ దమ్ బిర్యానీస్‌లో ఇదైతే మ్యాడ్ మటన్ దమ్ బిర్యానీ అని చెప్పొచ్చు. డెజర్ట్స్‌లో ఏంటంటే నేను ఫస్ట్ ఒక జున్ను ఆర్డర్ ఇచ్చుకున్నాం. అది మనకు సరిపోదు కదా. అందుకని చెప్పేసి వెంటనే ఒక ఆప్రికాట్ డిలైట్ కూడా ఆర్డర్ ఇచ్చేసాం అనమాట. ఈ రెండు ఫినిష్ చేయగానే మన 90s డ్రింక్ అయినా ఒక మంచి గోలీ సోడా అయితే ఇస్తాం అనమాట. ఈ గోలీ సోడా కూడా అయిపోయిన తర్వాత చూస్తే ఇక్కడ మన 90s క్యాండీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. లైక్ ఆరెంజ్ క్యాండీ, మ్యాంగో బైట్లు, అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చారో కానీ అసలు పర్ఫెక్ట్గా సెట్ చేశారు. ఒక మంచి 90s ఫీల్ అయితే ఉంది. రెస్టారెంట్ కూడా పిచ్చ స్పేషియస్గా అయితే ఉందని చెప్పగలం.